మనందరి చేతుల్లో ఉండే స్మార్ట్ఫోన్ మన జీవితాన్ని ఎంతగా మార్చేసిందో కదా. కానీ ఈ టెక్నాలజీతో మనకున్న ఈ అనుబంధం మన ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తోందో ఎప్పుడైనా ఆలోచించామా? ఈరోజు మనం సరిగ్గా ఆ డిజిటల్ అనారోగ్యం గురించే కొంచెం లోతుగా తెలుసుకోబోతున్నాం. సరే, ఇక అసలు విషయానికి వస్తే మనకు తెలియకుండానే మనలో చాలామంది ఒక కొత్త రకం అనారోగ్యంతో బాధపడుతున్నారేమో. ఇదే ఇవాళ మన విశ్లేషణలో చాలా ముఖ్యమైన ప్రశ్న. ముందుగా అసలు ఈ డిజిటల్ అనారోగ్యం అంటే ఏంటి? అంటే ఇది ఏదో చిన్న చెడ్డ అలవాటు అనుకుంటే పొరపాటే. ఇది మన శరీరాన్ని, మనస్సుని, చివరికి మన ఆలోచనా శక్తిని కూడా దెబ్బతీసే ఓ పెద్ద సమస్య అన్నమాట. ప్రతి జబ్బుకి కొన్ని లక్షణాలుంటాయి కదా. మరి దీని సంగతేంటి? దీని గుర్తులేంటో ఇప్పుడు చూద్దాం, పదండి. సాధారణంగా ఈ లక్షణాల్ని మనం 3 రకాలుగా చూడొచ్చు. మన శరీరం మీద ప్రభావం చూపించేవి, మన ఫీలింగ్స్ని దెబ్బతీసే మానసిక సమస్యలు, ఇంకా మన ఆలోచనా శక్తిని తగ్గించే అభిజ్ఞా సమస్యలు. ఇప్పుడు వీటిలో ఒక్కొక్కటి ఏంటో చూద్దాం. ఈ అభిజన్య లక్షణాల్లో అన్నిటికన్నా కాస్త ఆందోళన కలిగించేది ఏకాగ్రత లోపించడం. గంటల తరబడి ఒకే పనిమీద మనసు పెట్టడం, ఏదైనా లోతుగా ఆలోచించడం, అబ్బో చాలా కష్టమైపోతుంది. ఇది నేరుగా మన బ్రెయిన్ పవర్ని తగ్గించేస్తుందన్నమాట. ఒక్కసారి చూడండి, ఇవన్నీ ఒకదానికొకటి ఎలా లింక్ అయ్యాయో. గంటల తరబడ స్క్రీన్ ముందే కదలకుండా కూర్చుంటే ఏమొస్తాయి? శారీరక సమస్యలు. ఇక ఆగకుండా వచ్చే నోటిఫికేషన్లు, సోషల్ మీడియా ఒత్తిడి, ఇవన్నీ మనలో ఆందోళన పెంచుతాయి. ఇవన్నీ కలిపి చివరికి మన మెదడు పనితీరుని నెమ్మడింపజేస్తాయి. ఇక్కడే అసలు పాయింట్ ఉంది. సమస్య మనం ఫోన్తో ఎన్ని గంటలు గడుపుతున్నామన్నది కాదు, ఆ టైంలో ఏమి చూస్తున్నాం, ఏం కంటెంట్ వాడుతున్నామన్నదే అసలు విషయం. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. రోజూ మనం స్క్రోల్ చేసే కంటెంట్ ఎలాంటిది? అది మన మెదడుకు మేత వేస్తోందా లేక మొద్దుబారేలా చేస్తోందా? ఎందుకంటే దీనికి సమాధానమే అసలు కీలకం. తేడా చాలా స్పష్టంగా ఉంది కదూ. ఒకవైపు మెదడుకు ఎలాంటి పని చెప్పని చిన్న చిన్న వీడియోలు, పనికిరాని సమాచారం, ఇది మన మెదడుకు జంక్ ఫుడ్ లాంటిది. మరోవైపు మనల్ని ఆలోచింపచేసే, మన ఏకాగ్రతను పరీక్షించే కంటెంట్, ఇది మన మెదడుకు మంచి వ్యాయామం లాంటిది, మన మానసిక ఫిట్నెస్ను పెంచుతుంది. ఓకే, ప్రాబ్లమేంటో, దాని రూట్ కాజ్ ఏంటో అర్థమైంది. మరి సొల్యూషన్ ఏంటి? పరిష్కారాల వైపు వెళ్దాం పదండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యూర్ ఏంటంటే ఈ డిజిటల్ తెరల్ని దాటి బయట ప్రపంచంతో మళ్ళీ కనెక్ట్ అవ్వడం. డిజిటల్ చాటింగ్ కన్నా స్నేహితులతో ముఖాముఖి మాట్లాడటంలో ఉండే ఆనందం వేరు. వీడియో కాల్స్ కన్నా ఫ్యామిలీతో కలిసి భోజనం చేయడంలో ఉండే అనుబంధం వేరు. ఆన్లైన్ గ్రూపుల కన్నా మన చుట్టూ ఉన్న వాళ్లతో కలవటమే నిజమైన జీవితం. మన సమయాన్ని తిరిగి మన వాస్తవ సంబంధాలకు ఇద్దాం. దీనికి చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ మందు ఒకటుంది. అదే ప్రకృతి. ఆ 4 గోడల మధ్య నుంచి ఓసారి బయటకి రండి. ఆ వర్షంలో తడవండి, ఆ పచ్చదనాన్ని కళ్ళారా చూడండి. ఈ చిన్న చిన్న అనుభవాలు చాలు మనల్ని ఆ డిజిటల్ మత్తులోంచి బయటకు తీసుకురావడానికి. సరే, బయటి ప్రపంచంతో కనెక్ట్ అవ్వడం ఒకెత్తైతే కొన్ని మంచి అలవాట్లని కూడా మన లైఫ్లో భాగం చేసుకోవాలి. ఇవి టెక్నాలజీ వాడకాన్ని కంట్రోల్లో పెట్టి మనశ్శాంతినిస్తాయి. 2 చాలా సింపుల్ పనులు. మొదటిది, ఇంట్లో భోజనం చేసే చోట నో ఫోన్ జోన్ అని పెట్టేయండి. రెండవది, రోజుకి 1 గంట, జస్ట్ 1 గంట ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. ఆ 1 గంట మన బ్రెయిన్కి మనమిచ్చే బెస్ట్ గిఫ్ట్. ఇంకా 2 ముఖ్యమైనవి. యాప్స్లో కాకుండా ఒక పేపర్ మీద చేయాల్సిన పనులని రాసుకోండి. అలా రాయడం మన ఆలోచనలకి ఒక క్లారిటీ ఇస్తుంది. అలాగే పాత విషయాలని పట్టుకుని వేలాడకుండా క్షమించి మర్చిపోవడం అలవాటు చేసుకోండి. ఇది మన మెదడులో కొత్త ఆలోచనలకి చోటిస్తుంది. ఇది చాలా చాలా ముఖ్యం. ఇంతకుముందు మనం ఏకాగ్రత లోపం గురించి మాట్లాడుకున్నాం కదా, దానికి సరైన మందు ఇదే. ఒక మంచి పుస్తకం చదవడం, ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడం లాంటి పనులకి టైం కేటాయించాలి. ఇది మన బ్రెయిన్ మజిల్స్ని బలపరుస్తుంది. మనం రోజంతా మన బ్రెయిన్లో ఎంత చెత్త నింపుకుంటామో కదా, ఆ అనవసరమైన ఇన్ఫర్మేషన్ అంతా క్లీన్ అవ్వాలంటే నిద్ర చాలా అవసరం. మంచి నిద్ర మన బ్రెయిన్కి ఒక డీటాక్స్ లాంటిది. రోజు కనీసం 7-8 గంటల క్వాలిటీ స్లీప్ మన బ్రెయిన్ని రీఛార్జ్ చేస్తుంది, నెక్స్ట్ డేకి ఫ్రెష్గా రెడీ చేస్తుంది. సరే, మనం చివరికి వచ్చేసాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే,
టెక్నాలజీని పూర్తిగా వదిలేయమని చెప్పట్లేదు. మన చేతిలో ఉన్న ఈ పవర్ఫుల్ టూల్ని శత్రువులా చూడకుండా దాన్ని మన కంట్రోల్లో ఎలా పెట్టుకోవాలి అన్నదే అసలు ఛాలెంజ్. ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం తీసుకోవాల్సిన చివరి శక్తివంతమైన ఆలోచన ఇదే. మనం టెక్నాలజీకి వ్యతిరేకం కాదు, కాని దానికి మనం బానిస కాకూడదు. దాన్ని మన ఆధీనంలో ఉంచుకుని తెలివిగా వాడాలి. అప్పుడే మొబైల్ ఫోన్ నిజంగా ఒక వరమవుతుంది. సరే, ఈ విశ్లేషణను ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఇప్పుడే, ఈ క్షణమే ఫోన్ పక్కన పెట్టి నిజ ప్రపంచంలో చేయబోయే ఆ ఒక్క పని ఏంటి? అది ఫ్రెండ్కి కాల్ చేయడమా? ఓ 10 నిమిషాలు బయట నడవడమా? సమాధానం మన చేతుల్లోనే ఉంది.